మల్యాల మండలం రాంపూర్ పంప్ హౌస్ నుండి రైతులకు ముందస్తు నీటి విడుదలపై మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంగ ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో మల్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరి శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం శంకర్ నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ్యులు మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం, గంగమ్మ తల్లికి కుంకుమ పూల అభిషేకం సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్లు దారం ఆదిరెడ్డి, హనుమంతు, రామలింగారెడ్డి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు కానీ గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు కానీ రాస్తా రోకోలు కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చేస్తే కానీ నీళ్ళు ఇవ్వని దద్దమ్మ రవిశంకర్ గారు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు. అసలు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి కళ ఇది. మనకి ఈరోజు జరిగిన వరద కాలువ ప్రాజెక్ట్ అనేది వచ్చి కేసీఆర్ గారి వల్లే వాటర్ వస్తున్నాయని చెప్పి చెప్తుండో, ఇంకా మీరు ప్రభుత్వం అధికారంలో లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం, రవిశంకర్ గారు గుర్తుంచుకోండి. మేడిపల్లి సత్యమన్న గారు ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు రైతుల పక్షపాతి, రైతులకు నీరు అందించాలని చెప్పి ఏ ధర్నా ఏ రాష్ట్రంలో లేకుండా గత 2 సంవత్సరాల నుండి రైతుల కరెక్ట్ సమయంలో నీటిని అందించిన ఎమ్మెల్యే మా మేడిపల్లి సత్యం గారికి దక్కుతుంది. రాంపూర్ పంప్ హౌస్ వద్ద రైతులకు సకాలంలో నీరు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి చుప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు చొరవ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అడగనేదే అమ్మ అన్నం పెట్టదనే నాడుని తిరగరాస్తూ డాక్టర్ మేడిపల్లి సత్యం గారు రైతుల పాలిట ఒక రైతు బంధువుడుగా రైతులు అడగకుండా వాళ్ళ అవసరం ఇంకా ఉన్న నీరు సరిపోయినా కానీ అడగక ముందే స్పందించి ఒక పంట కూడా ఎకరం కూడా ఎండిపోవద్దనే ఉద్దేశంతో నీటిని విడుదల చేయించడానికి కృషి చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన వరదకాలువ మన పంప్ హౌస్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి, మన ఎమ్మెల్యే గారి విన్నపం కొట్టి, ఎందుకంటే చాలా ఆర్మూరు సైడ్ కానీ కమ్మరిపల్లి కానీ మెట్పల్లి కొరట్ల నీళ్లు లేవు కాబట్టి మనం లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో సీఎం గారితో మాట్లాడితే మన ఎమ్మెల్యే గారు చెప్పగానే స్పందించి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్ననే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది స్టార్ట్ చేస్తారని. మన రాష్ట్ర ప్రభుత్వం అందరూ మేము రుణపడి ఉంటాం.